భారత్‌కి గ్యాస్ కొరత రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత మా మీద ఉందని ఇప్పుడు ఇరాన్ కాన్సులేట్ అయితే స్పందించింది. ఆ కాన్సులేట్ జనరల్ సయీద్ రెజా మజ్యబ్ మట్లాగు ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో గ్యాస్ కొరత మొన్న మేము చూసాము. ముంబైలో చూసినటువంటి ఆ గ్యాస్ కొరతతో మా యొక్క మనసు చలించిపోయింది. అందుకే మేము వెంటనే నందాదేవి, శివాలిక్, జగ్లాడ్‌కిల్ని పంపించేసాము. పంపించడానికి చాలా భద్రత ఏర్పాటు చేశాము. ఎందుకంటే మా వైపు నుంచి కూడా ఒక్కొక్కసారి ఏదో అనుకుని పొరపాటున దాడి జరిగినా జరగొచ్చు. అందుకనే మా యొక్క నౌకలు ఎస్కార్ట్‌గా వెళ్ళి ఆ నౌకల్ని బయట పడేశాయి అన్న విధంగా ఆయనైతే మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా గ్యాస్ కొరత రాకుండా, చమురు కొరత రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఒకవేళ హార్మోజ్ జలసంధిలో భారతదేశానికి చెందినటువంటి నౌకలు ఇంకా ఉన్నా సరే వాటిని కూడా ఎస్కార్ట్ ఇచ్చి మరి పంపిస్తామని కూడా చెప్తున్నాడు. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు స్వయంగానే అంటే బహిరంగంగానే సపోర్ట్ చేయడం కాదు, ఆర్థిక సహాయం కాకపోయినా మెడిసిన్ సహాయం చేస్తుంది. అది కాకుండా అనేక రకాల సహాయాలు చేస్తుంది. ఈరోజు రష్యా, చైనాలో దానికి ఎలాగో సపోర్ట్ ఉన్నాయి. అవి కొన్ని రహస్యంగా చేస్తాయి, కొన్ని బహిరంగంగా చేస్తాయి. కానీ అన్ని బహిరంగంగా చేయలేవు. కానీ భారతదేశం అలా కాదు. అటు ఇజ్రాయెల్కి, అమెరికాకి ఎటువంటి నొప్పి లేకుండానే ఇరాన్కి అన్ని విధాలుగా కూడా సహాయం చేస్తుంది. ఇప్పటికే కొన్ని టన్నులు మందులు తీసుకెళ్ళింది, ఇంజెక్షన్లు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా ఆహారం కావాల్సినటువంటి పదార్థాలు అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తుంది. ఇవి కాకుండా మంచి నీరుకి మిషనరీలు కూడా పంపించింది శుద్ధి చేయడానికి. వాళ్ళకి ఇప్పుడు నీటి కొరత కదా. కాబట్టి ఇరాన్ ఈ యొక్క సహాయాన్ని గుర్తుపెట్టుకొని మనకి ఈ సహాయం చేస్తుంది. అయితే ఇప్పటిది కాదు, ఇది ఇప్పటి మాత్రమే కాదు, ఇప్పుడు చేసిన సహాయానికే కాదు, గతంలో కూడా భారత్ అనేక విధాలుగా ఇరాన్కి సహాయం చేసింది. అందుకే ఈరోజు ఈ రెండు దేశాలు ఇంత స్నేహంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడు చస్తూనే ఉంటాయి. కానీ అది చేసినటువంటి పని ఏంటి? ఏదో ఒక విధంగా ఉగ్రవాదం తప్ప, లేదా మా దేశం మా యొక్క ముస్లిం దేశాలు అనుకోవడమే తప్ప ఏం చేసాయి అవి? ఈరోజు భారతదేశానికి శత్రువుగా ఎందుకు చూడట్లేదు అంటే ఎందుకు చూస్తాయి అవి?